పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వర్మ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక వివాదాస్పదమైన ట్వీట్ చేశారని తెలియడంతో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తర్వాత తనకు తెలియకుండా తన టీం ఆ ట్వీట్ చేసినట్లు వివరణ ఇచ్చారు వర్మ. తన ఎక్స్ ఖాతాలో ఆ ట్వీట్ను డిలీట్ చేసేశారు కూడా వర్మ. అయితే దీంతో ఈ వివాదంతో లాభపడదాం అనుకున్న వైసీపీ ఆశలు అడియాసలయ్యాయా? అసలు వర్మ ఎక్స్ ఖాతాలో ఏమని ట్వీట్ చేశారు? దానికి జన సైనికులు ఎలా ప్రతిస్పందించారు? ఇప్పుడు అంతా సర్దుకుపోయినట్టేనా? తెలియాలంటే ఈసారి చూడాల్సిందే. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తన ఎక్స్ ఖాతాలో వివాదాస్పద ట్వీట్ చేసినట్లు వార్తలు రావడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ పోస్ట్ చేసిన ఆ ట్వీట్లో ఒక వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో వర్మ స్వయంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. అయితే దానిలో ఎక్కడా పవన్ కనిపించలేదు, ఆయన ప్రస్తావన లేదు. దీంతో జనసేన వర్గాల్లో చర్చ మొదలైంది. వర్మేంటి ఇలా ఎలా ట్వీట్ చేస్తారంటూ జనసేన శ్రేణుల్లో బాగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కష్టపడి గెలవలేదన్న అర్థం వచ్చినట్లు ఉండడంతో దీనిపై సీరియస్గానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే స్పందించిన వర్మ దాన్ని తన ఎక్స్ ఖాతా నుంచి తొలగించారు. తనకు తెలియకుండా తన టీం ఈ పని చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో పొలిటికల్గా రాజకీయ లబ్ధి పొందుదామనుకున్న వైసీపీ ఆశలు అడియాసలయ్యాయి. వర్మ 2014లో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల నాటికి కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మకు సీట్ లేకుండా పోయింది. అప్పట్లోని అసంతృప్తి వ్యక్తం చేసిన వర్మ చంద్రబాబు కలుగజేసుకోవడంతో చల్లబడ్డారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. తర్వాత ప్రతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వర్మను వెంట తీసుకునే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూటమి పొత్తు ధర్మం పాటించి అన్ని పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. అలా జరగడం వల్లే కూటమి అనూహ్య విజయం సొంతం చేసుకుంది. పిఠాపురంలో కూడా టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్కు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మను ఎక్కడా తక్కువ చేసి చూడలేదు. దీంతో ఇలాంటి ట్వీట్ వర్మ చేయడని జన సైనికులు భావించారు. దీనికి తగ్గట్టుగానే వర్మ ఆ ట్వీట్ను తొలగించారు. ఈ ట్వీట్ తన హైదరాబాద్ సోషల్ మీడియా టీం నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని స్పష్టం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన వర్మ తాను చేసిన ట్వీట్ను తొలగించారు. అంతేకాకుండా దీనికి తనకెలాంటి సంబంధం లేదంటూ వరుస వివరణలు ఇచ్చారు. అయితే వర్మ ఎంత వివరణ ఇచ్చినా రాజకీయ వర్గాల్లో ఆయన అసంతృప్తి గురించి చర్చ కొనసాగింది. పిఠాపురంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జనసేన నేతల తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వర్మ భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ గెలుపులో తన పాత్రను హైలైట్ చేసేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పదమవ్వడంతో టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందా అనే చర్చ జరిగింది. ప్రతిపక్ష వైసీపీ అయితే పిఠాపురంలో కూటమి చీలిపోతుందని తెగ ఆనందపడ్డట్టు తెలుస్తోంది. నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుందని, నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే డిలీట్ చేశానని వర్మ వివరణ ఇచ్చారు. మరోవైపు ఆయనలో అంతులేని ఆవేదన ఏమైనా దాగి ఉందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానపడుతున్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేయడం, ఆయన డిప్యూటీ సీఎం కావడం, తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కకపోవడంతో ఆయన చాలా కాలంగా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వచ్చాయి. అయితే వర్మ ఇచ్చిన వివరణతో అలాంటి సందేహాలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు పిఠాపురంలో కూటమి మధ్య ఎలాంటి అసంతృప్తి సెగలు లేవని సమాచారం. ఇప్పుడు 2 పార్టీలు కలిసి కట్టుగానే ముందుకు వెళ్తున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. దీనిని టీ కప్లో తుఫాన్ మాదిరి వర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.